ఇక భూపాలపల్లిలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పర్యటించారు. KTK 5 ఇన్ఎక్ట్ గనికి చేరుకున్నటువంటి కవిత కార్యకర్తలకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గని లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇక పోలీసులకు టీఆర్ఎస్ కార్యకర్తలకు నడుమ కార్మికులకు మధ్య కూడా ఇటు తోపులాట జరిగింది. కొంతమంది కార్యకర్తలు మెయిన్ గేట్ ఎక్కడానికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు గేట్లు ఓపెన్ చేసేశారు. గని కార్మికుడి కష్టం మామూలుగా లేదు. ఇదే పర్టికులర్ అండర్ గ్రౌండ్ మైనే చూసుకోండి, కనీసం మంచినీళ్ళు కూడా లోపల లేనటువంటి పరిస్థితి, బాటిల్ మనకు లోపలికి మోసుకుని పోయేటటువంటి పరిస్థితి. అది ఓన్లీ ఇక్కడ కాదు, సింగరేణి వ్యాప్తంగా కూడా ఒకటే కండిషన్ ఉన్నది. మంచి గాలి లోపలికి ఇవ్వలేకపోతున్నారు, మంచి నీళ్లు లోపలికి ఇవ్వలేకపోతున్నారు. ఈ రెండైతే మనిషికి ప్రాథమికమైనటువంటివి, ఇవి కూడా ఇవ్వలేకుండా మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అందుకే నేను పోయిన ప్రతి చోట చెప్తున్నా, భూపాలపల్లి గడ్డ నుండి వెలిశాల గ్రామం పోరాటాల స్ఫూర్తితోని పోరాటం చేసే ఈ భూపాలపల్లి గడ్డ మీద నేను మళ్ళొకసారి మేనేజ్మెంట్కి చెప్తా ఉన్నా, కనీస మానవ హక్కులైనటువంటి నీళ్లు గాలిని మీరు సప్లై చేయండి. దాంట్లో కక్కుర్తి పడకండి, దాంట్లో లంచం తీసుకోకండి, దాంట్లో అవినీతికి స్కోప్ ఇవ్వకండి. అంటే వేరే దగ్గర తీసుకోమని కాదు, మినిమం వీటిలో క్వాలిటీ ఉండాలి, వాటర్ ఉండాలి. ఆ విషయంలో యాజమాన్యం శ్రద్ధ పెట్టాలి. నిన్న మొన్నటి నుంచి ఆఫీసర్లు ధర్నా చేస్తున్నారు. వాళ్ళకు రావాల్సిన PRPలో కూడా వస్తలేదు, లేట్ అవుతుందని ధర్నా చేస్తున్నారు. ఆఫీసర్లకు సపోర్ట్ చేయొచ్చు, కానీ ఎప్పుడు చేయొచ్చు? మీరు మా కార్మికుల కోసం నీళ్లు మంచిగా ఇచ్చినప్పుడు, మీరు మా కార్మికులకు ఛార్జ్ షీట్లు ఇవ్వకుండా ఉన్నప్పుడు, మీరు మా కార్మికులకు మెమోలు ఇవ్వకుండా ఉన్నప్పుడు, మీరు మా కార్మికులకు గేట్ మీటింగ్ అటెండ్ అవుతామంటే నోటీస్ ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా మేము కూడా ఆఫీసర్ల పక్షాన ఉంటాం. ఇవాళ గని కార్మికుడి కష్టం మామూలుగా లేదు. ఇదే పర్టికులర్ అండర్ గ్రౌండ్ మైన్